మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశంపై పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి పూర్తిగా పటిష్ట బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈరోజు రఘునాథపాలెంలోని రైతుకు వేదిక వద్ద ఎలక్షన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మనం ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఎన్నికల మొదటి విడత ఎన్నికల పోలింగ్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్స్ కూడా అన్ని ఇక్కడ నుంచి కూడా జరుగుతున్నాయి. సో ఈ బ్యాలెట్ పేపర్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఈరోజు పూర్తిగా జరుగుతాయి. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎన్నికల అధికారులు వారి ఎన్నికల కేంద్రాలకు కూడా పూర్తిగా చేరుకుంటారు. సో ఇది రఘునాథపాలెం మండలం సంబంధించి 37 గ్రామ పంచాయతీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇక్కడ రఘునాథపాలెం రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని కూడా అంటే వార్డులకు సంబంధించి అలాగే సర్పంచ్ స్థానాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్స్ అలాగే బ్యాలెట్ బాక్సులు కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం ఖమ్మం జిల్లాలో దాదాపు 7 మండలాల్లో 192 స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లను కూడా అంతా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీళ్ళంతా కూడా ఎన్నికల సరళిని పూర్తిగా పరిశీలించేందుకు కూడా అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. గత కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సో పూర్తిగా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో లేదని చెప్పేసి కూడా అన్ని క్లియర్గా చూసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. సో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 2,41,339 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో పూర్తిగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఈరోజు జిల్లా పరిధిలోని మొదటి విడత ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 7 మండలాల పరిధిలోని 172 గ్రామ పంచాయతీలు అలాగే 1740 వార్డులకు ఎన్నికలు నిర్వహించున్నారు. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ అలాగే కౌంటింగ్ ఒకరోజు జరుగుతుందని చెప్పేసి ఇటు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,41,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,16,384 మంది పురుష ఓటర్లు, 1,24,743 మహిళా ఓటర్లు అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా 10 మంది ఉన్నారు. సో 192 గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ఇప్పటికే 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 172 గ్రామ పంచాయతీలకి రేపు పోలింగ్ అయితే జరుగుతుంది. సో పూర్తిగా ఇందులో 40 పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. 2,089 పోలింగ్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. 2,089 మంది ప్రొసీడింగ్ ఆఫీసర్లు అలాగే అదర్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. సో రేపు జరిగే ఎన్నికల సరళిని పూర్తిగా పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా అనుసంధానం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయని చెప్పాలి. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ అయితే జరగనుంది. మొదటి విడతకు సంబంధించి కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్, మదిర, ఎర్రుపాలెం ఈ 6 మండలాల్లో రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు రేపు పోలింగ్ నిర్వహించున్నారు. అదే రోజు సాయంత్రం విజేతను కూడా ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆ రోజు జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే రఘునాథపాలెం మండలానికి సంబంధించి 37 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈరోజు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద మనము ఇక్కడ ఎన్నికల సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి ఇచ్చేందుకు కూడా ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మధ్యాహ్నం తర్వాత ఎన్నికల కేంద్రాలకు కూడా బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇది ఎన్నికలపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.